తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎన్నో అవకతవకలు జరిగాయి, ఎన్నో డిస్క్రిపెన్సీస్ వచ్చాయి అని మన అరణ్య రోదనకి ఈరోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఓకే, హానరబుల్ హైకోర్ట్ మనకి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చిందనమాట. అంటే కంప్లీట్ రెస్పైట్ కాదు, రిలీఫ్ కాదు, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, కంప్లీట్ చేసుకోండి. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ఇప్పుడు జరుగుతున్న కేసు కంప్లీట్ డిస్పోజల్ అయ్యేంత వరకు ఇవ్వద్దు ఫైనల్ ఆర్డర్ అంది. ఇట్స్ ఎ బిగ్ రెస్పైట్ అనమాట. ఎందుకంటే ఈ మీన్ వైల్లో చాలా కేసులు వస్తాయి, ఈ కేసు కూడా ఇంకా బలం చేకూర్చవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1లో టీజీపీఎస్సీ 100% అబ్జల్యూట్లీ ఇట్ డిడ్ మిస్టేక్స్. అక్కడ మిస్టేక్ జరిగినాయి అని మనకు అర్థమైపోతుంది. అందుకే ఒక కేసు తర్వాత ఈ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు అంటే హానరబుల్ జడ్జి ఈ బెంచ్ మీదకి వస్తుంది. ఈయన్ని కన్విన్స్ అవ్వడం ఈరోజు మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈ 9658 ఫస్ట్ కేసు నుంచి ఆల్మోస్ట్ డజన్ కేసులు ఒక కేసు తర్వాత ఒక కేసు వచ్చింది. ఒక లాయర్ తర్వాత ఆ ఆర్గ్యుమెంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ మనకు కనపడుతుంది. స్టూడెంట్స్ కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఆఫ్ గ్యాదరింగ్ వచ్చింది. సో వండర్స్ ఆఫ్ ది వండర్స్ అండి. ఓకే, అందరికీ హ్యాట్స్ ఆఫ్, అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ఆ అమ్మాయికి సంబంధించిన విషయం వస్తే ఆ అమ్మాయిది ఇట్స్ నాట్ ఏ రాంగ్. ఓకే, ఫస్ట్ వాళ్ళకి రాగానే నాతో మాట్లాడారు, ఈరోజు కూడా నేను మాట్లాడుతున్నా. ఆ అమ్మాయిది ఒరిజినల్గా ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అనేది 100% తప్పు. కాబట్టి టీబీజీపీఎస్సీ ఈ కేసులు ఓడిపోయే అవకాశాలు 100% ఉన్నాయని నేను నమ్ముతున్నా. జుడిషియరీ చూసారా, నేను ఒకటే చెప్తున్నా, జుడిషియరీ నమ్మాలి. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆధారంగా వచ్చిన జుడిషియరీని తప్పించుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, బుర్రా వెంకటేశం గారు, నికోలస్ గారు, మీరు మహేందర్ రెడ్డి గారు, మీరు ఎన్ని చేసినా అవి హనుమంతుడి ముందు కప్పగొంతులే. ఓకే, ఎందుకు పని చెయ్యో, మీరు తప్పు చేశారని సుస్పష్టం అవుతుంది. నేను పదే ఎంపసైజ్ చేస్తున్నా. ఇంకా తప్పులు ఉన్నాయి, ఇంకా కేసులు ఉన్నాయి, ఇంకా కేసులు అన్నీ మీకు వస్తాయి, చుట్టుకుంటాయి. మీరే రిజైన్ చేయండి, మీరే ఒప్పుకోండి. పక్కన సర్వీస్ కమిషన్ చూడండి, తమిళనాడు సర్వీస్ కమిషన్ చూడండి, ఎంత కన్ఫ్యూజ్ చేసి బయటకు వస్తుందో. హీరో కింద నిలబడుతుంది. స్టూడెంట్ల ఫెయిత్ అలా ఉంటుంది. మీ వల్ల చూడండి, ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తల ఎత్తుకోగలిగిందా? మీ వల్లే. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తల దించుకున్నట్టే కదండి కోర్టులో. మీరు ఎంత చేశారు? ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళకి సంతోషం లేదు, రాసిన వాళ్ళకి సంతోషం లేదు, ఎవరికి సంతోషం లేదు. మీరు తెలుగు భాష లేదు, ఏమీ లేదు. ఇంకా ఉంటాయండి, ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఓకే, ఎనీహౌ ఇట్స్ అ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ స్టూడెంట్ దోజ్ ఆర్ వరింగ్ ఫర్ దిస్ వన్ అండి. ఈ రిజల్ట్ రాకుండా మనం ఆపుదాం. ఎందుకంటే ఆ మిస్టేక్స్ అన్ని మనం బయట పెడితే న్యాయ వ్యవస్థలో మనకు సుస్పష్టంగా వస్తుంది. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఇట్స్ రియల్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం. అంటే కంప్లీట్ సక్సెస్ కాదు, కానీ ఫ్యూచర్ సక్సెస్కి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్, ఒక పునాది కాబోతుంది. ఈరోజు హానరబుల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు మనం అందరూ జుడిషియరీకి తల ఉంచి నమస్కరించుకోండి. నేను అదే చెప్తున్నా, జుడిషియరీ మీరు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఈరోజు హైకోర్టు నిన్న చూడండి, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన, దట్ ఈస్ వాట్ ది ఇండియన్ జుడిషియరీ. ఇట్ ఇస్ అ మ్యాచ్లెస్ ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. మన కాన్స్టిట్యూషన్ కూడా వచ్చింది, బిలీవ్ ఇట్. మనం ఇంకా పోరాడదాం. ఓకే, రెస్పైట్ వద్దు, రిలెంట్లెస్గా మనం అన్నీ బయట తీసేంతవరకు మనం ఎక్కడ ఆగొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్.